దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత. జీవో 396ని, జీవో 396ని, జీవో 396ని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని. దస్తావేజుల ఐక్యత, దస్తావేజుల ఐక్యత. ఆ సేవా కేంద్రాలు జిల్లాకు ఒకటి చెప్పిన మన హెడ్ క్వార్టర్లో అమలు చేయాలని. ఆ సేవా కేంద్రాల్లో దస్తావేజు రాతతో పాటు అంటే మా దస్తావేజు డాక్యుమెంట్ తయారు చేస్తారు కదా, అక్కడే తయారు చేస్తారు. డేటా ఎంట్రీ, స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ అన్నీ కూడా ఒకే కార్యాలయంలో చేసి పంపిస్తారు. ఇంకా స్పీడ్గా చేస్తారని అంటున్నాను. అలా చేయడం వల్ల దస్తావేజులు మొత్తం ఉపాధి కోల్పోయే పరిస్థితి. టీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ సహాయకులు, వాళ్ళ మీద ఆధారపడిన కుటుంబాలన్నీ కూడా సుమారు 5 లక్షలు రోడ్డు పడే పరిస్థితి. 5 లక్షలన్నీ. దాని మీద ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే సేవా కేంద్రాలు రద్దు చేయండి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని డెవలప్ చేయండి. ఇప్పుడు వసతులు లేవు, సరైన వసతులు కార్యాలయాలకి. కరెంటు పోతే యూపీఎస్లు లేవు. స్లాట్ బుకింగ్ సిస్టమ్ అన్నాడు, స్లాట్ బుక్ చేసుకుంటున్న టైంకి ఆ స్లాట్ కరెంటు పోతే ఆగిపోతున్నాయండి రిజిస్ట్రేషన్. మళ్ళీ నెక్స్ట్ స్లాట్ చేసుకోవాలంటే 5:30 వరకే టైం. మళ్ళీ మర్నాడు రావాల్సి వస్తుందండి పార్టీలు. అర్జెంటుగా రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిపోయి కూడా ఉంటారు. వాళ్ళు మళ్ళీ కొనుక్కున్నవారు ఇబ్బంది పడతారండి. అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టేసి ఉంటాడు పార్టీ. మళ్ళీ రేపు రావాలి. అదనంగా శ్రమ ప్రజలు. అదే ఇవే డెవలప్ చేసి నెట్వర్క్ని సాంకేతికపరమైన ఎన్ని అభివృద్ధి చేసుకున్న కార్యాలయాల్లో మాకు ఇబ్బంది లేదు. మా పని మాత్రం సేవా కేంద్రంలో వెళ్ళడం వల్ల మా వృత్తి పోతుంది, కుటుంబాలన్నీ రోడ్లు పడతాయని చెప్పి ఈ 396 రద్దు చేయడం. మీరు ప్రైవేట్ పరం చేయకుండా ఈ విధానంలో మళ్ళీ ప్రైవేటైజేషన్ ఆ సేవా కేంద్రంలో ప్రైవేట్ వాళ్ళ చేత చేయిస్తారంటే వాళ్ళకి అవగాహన ఉండదు. ఏం రాస్తారో జిల్లాకు ఒకటి చెప్పినా ఆ జీవోలో జస్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఇచ్చాడు. అది బాగా సక్సెస్ అవుతే మీదే అన్నీ చేస్తారు. తెలిసింది పూర్వం. నేను ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పకుండా ఇప్పుడున్న విధానం ప్రైవేట్ వాళ్ళు కూడా ఈసీలో ఈ చూడలేరు కదండి. డాక్టర్ పూర్వం అవి ప్రభుత్వం మరి కొత్తగా 396 జీవో మరి తీసుకురావడం, ఈ జీవో ప్రకారంగా కూడా లేఖరుల యొక్క వ్యవస్థని రద్దు చేసి అంటే డాక్యుమెంటేషన్ అంతా కూడా ప్రైవేట్ పరం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది. దీనివల్ల ముఖ్యంగా మరి ఎప్పుడైతే ప్రైవేట్ పరం అయిందో ఆ వ్యక్తులకి రెస్పాన్సిబిలిటీ ఉండదు, కొత్తగా వస్తారు. దాంతో ఇప్పటికే ఇంత పగడబందీగా జరుగుతున్నా కూడా అక్కడక్కడ కూడా లీగల్ ఆస్పెక్ట్స్లో కూడా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అటువంటిది పూర్తిగా ప్రైవేట్ పరం అయితే మొత్తం అంతా కూడా లీగల్ ఆస్పెక్ట్స్లో అనేటి మొత్తం అంతా కూడా ఇబ్బందే ప్రజలందరికీ కూడాను. అంతేకాకుండా ఆ డాక్యుమెంటేషన్ తయారీలో కూడా అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒత్తిడికి లొంగి వాళ్ళ ఇష్టానుసారం కూడా వాళ్ళు కూడా డాక్యుమెంటేషన్ కూడా తయారు చేసే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఆటోమేటిక్గా అది కూడా రిజిస్ట్రేషన్ అయిపోద్ది. ఈ రకంగా చేస్తే రానున్న రోజుల్లో మరి ప్రజల యొక్క ఆస్తులకు కూడా పూర్తి రక్షణ కూడా ఉండదు. ఇప్పుడున్నటువంటి రక్షణ అప్పుడు ఉండదు. గతంలో కూటమి ప్రభుత్వం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేసింది. మీ దస్తావేజులు మీ దగ్గర ఉండవు, జిరాక్స్లే ఉంటాయి, మీ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వపరం అయిపోతుందని లేనిపోని ఆరోపణలు చేసింది ఆ రోజున. కానీ ఈ రోజున అదే కూటమి ప్రభుత్వం చేస్తున్నది 100కి 100 పాళ్ళు కూడా ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా పోతుంది. అంతేకాకుండా ఎవరైతే మరి ఈ ఆస్తి ఉన్నారో ఓనర్స్ వాళ్ళు కూడా లీగల్ ఆస్పెక్ట్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏది ఏమైనా ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుని యథావిధిగా లేఖరులు ఏ రకంగా మరి ఇప్పుడు వరకు కూడా చేస్తున్నారో అదే పద్ధతిని కంటిన్యూ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ కొత్త వ్యవస్థ కానీ వస్తే రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది లేఖరులు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డును పడితే వీరందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కొంతమంది అయితే తరతరాల నుంచి కూడా అదే వృత్తిలో కూడా కంటిన్యూ అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వేరే వృత్తి కానీ వేరే పని కూడా వాళ్ళకి రాదు. కాబట్టి ఆ కుటుంబాలన్నీ కూడా మరి రోడ్డును పడితే ఇవన్నీ ఒక ఎత్తు. శాంతియుతంగా వీరు నిరసన చేస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నాం. ఈ రోజున మరి మంత్రి గారి స్టేట్మెంట్ సబ్ రిజిస్ట్రార్లను అందరినీ కూడా వార్నింగ్ ఇవ్వడం, తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్లు చేయించవలసిందే అని కూడా మరి వాళ్ళకే మరి ఆజ్ఞలు ఇచ్చారంటే ఏ రకంగా నిరంకుశంగా వీళ్ళ అట్లా వ్యవహరిస్తుందన్న చూస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళ నాయకులైనటువంటి ఎవరైతే ఉన్నారో స్టేట్ లీడర్స్ వాళ్ళను కూడా బలవంతంగా వాళ్ళపైన మరి రకరకాలుగా ఒత్తిళ్ళు తీసుకొచ్చి
వాళ్ళ చేత సంతకాలు కూడా చేయించి మేము విరమిస్తున్నామని సంతకాలు కూడా చేయించారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామో కూడా చూడండి. శాంతియుతంగా వీళ్ళు చేస్తున్న నిరసన ఇక్కడ ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్కి కూడా ఎక్కడా ఇబ్బంది లేదు. అయినా కూడా ఆ రకంగా చేస్తే మరి అదే నాయకుడు బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. ఈ రోజున చూస్తుంటే మంత్రి గారి స్టేట్మెంట్ అంటే శాంతియుతంగా వీళ్ళ నిరసన చేస్తున్నా కూడా దీన్ని కూడా అణగదొక్కాలని ప్రభుత్వం చేయడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య. ఏది ఏమైనా యథాస్థితికి మరి ఈ రిజిస్ట్రేషన్లు అయ్యి కూడా గతంలో ఏ రకంగా ఉండేదో అదే విధంగా ఉండాలని, ప్రజలకు ఏ రకంగా కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు వ్యవస్థ కంటిన్యూ అవుతుంది, అదే పద్ధతి కంటిన్యూ అవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా పూర్తి సంఘీభావం లేఖరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మా పార్టీ తరఫున వారికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను.